బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ హఫీజ్ 29. అల్ హఫీజ్. అల్ హఫీజ్ అంటే సంరక్షకుడని అర్థం. అల్లాహ్ అల్ హఫీజ్ ఈ చరాచర సృష్టికి కర్త కాబట్టి ఆయన అందరికీ రక్షకుడు, కాపాడేవాడు, కనిపించేవాడు. తమ సంతానాన్ని ఏ విధంగా తల్లిదండ్రులు నిత్యం కాపాడుతూ ఉంటారో అంతకన్నా ఎన్నో రెట్లు దయాభావంతో మెలుగుతూ నిత్యం మనల్ని అల్లాహ్ కనిపెట్టుకుని ఉంటాడు. సమాజంలో మన అంతస్తు హోదా ఎలా ఉన్నా ఆయన మనకు, మన కుటుంబానికి ఆహారాన్ని, ఆశ్రయాన్ని సమకూరుస్తున్నాడు. ఎలాంటి తారతమ్యం చూపకుండా సర్వ ప్రాణుల పట్ల దయతో, కనికరంతో మెలుగుతూ కాపాడుతున్నాడు. మనిషికి ఆయన ఆలోచించి నిర్ణయాలు గైకొనే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రసాదించాడు. మనిషికి తప్ప మరే ప్రాణికి బుద్ధి జ్ఞానాలను ప్రసాదించలేదు. ఇంతటి ఉద్దిష్ట గుణాన్నిచ్చినప్పటికీ మనిషి జంతుజాలం, పశుపక్షాదుల కంటే కూడా హీనంగా దిగజారి మెలుగుతున్నాడు. మన వద్ద పనిచేసే ఒక నౌకరు మన అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మనం అతన్ని ఉద్యోగంలో ఉంచుతామా? లేదు, అలా ఎన్నటికీ జరగదు. కానీ మనం సర్వ సదుపాయాలు కల్పించిన ఆ దయామయుడైన అల్లాహ్ మాటను, బాటను కాదని గుడ్డిగా నీచాతి నీచమైన, మనకంటే హీనమైన వాటిని పూజిస్తున్నాం. భుజించేది ఒకరిది, భజించేది మరొకరిని. ఇదెక్కడి న్యాయం, ధర్మమో ఎవరికి వారే ఆలోచించాలి. ఇంత చేస్తున్న పరమ దయామయుడైన అల్లాహ్ మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆహారం రక్షిస్తున్నాడు కూడా. ఏనాటికైనా మనిషి నిజమార్గం తెలుసుకుని ఆయన వైపుకు మరలి రాకపోతాడా అని అల్లాహ్ మన శ్వాసనే కాదు, విశ్వాసాన్ని కూడా రక్షిస్తున్నాడు. సర్వకాలాల్లోనూ ఆయన గ్రంథం ఖురాన్ కూడా కాపాడతానని ఈ గ్రంథంలోనే ప్రకటించాడు అల్లాహ్. ఎవరు ఎంతగా ప్రయత్నించినా ఆ గ్రంథంలోని ఓ హల్లును కాదు కదా, పుల్లును కూడా మార్చలేరు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్ అన్ని వేళలా కాపాడాడు. అల్లాహ్ చూపిన బాటపై నడుస్తూ ఆయన మాటనే ప్రపంచ ప్రజలందరికీ వరకు చేరవేసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై కష్టాల కడగండ్లు విరుచుకుపడ్డాయి. కానీ అల్లాహ్ ప్రతి కష్టకాలంలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రక్షకుడుగా నిలిచాడు. పుట్టుకరీత్యా మనిషి ముస్లిమే, కానీ వారి కుటుంబం పరిస్థితుల ప్రభావం కారణంగా నిజమైన మార్గానికి దూరమవుతున్నాడు. అయినా అల్లాహ్ ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో, సందర్భంలో నిజమైన మార్గాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా ఇస్లాం వైపుకు మరలి వస్తాడనే ఆశతో. ఇదంతా మనల్ని నరక జ్వాలల నుండి కాపాడాలనే కదా ఆయన తాపత్రయం. అల్లాహకు మీరు ఏమాత్రం హాని చేయలేరు. నిశ్చయముగా నా ప్రభు ప్రతి వస్తువును కనిపెట్టి ఉంటాడు. దివ్య ఖురాన్ 11:57. అల్లాహ్ గుణం ఏమిటంటే ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. దివ్య